డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్ని ప్రమాదం నుంచి కోలుకున్న మార్క్ శంకర్ మానసిక స్థితి బాలేదని పవన్ తెలిపారు. అగ్ని ప్రమాదం తర్వాత మార్క్ శంకర్ కోలుకున్నప్పటికీ మానసికంగా ఇంకా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికీ భయపడుతున్నాడని పవన్ వెల్లడించారు. మార్క్ శంకర్ ఇప్పటికీ రాత్రి సమయాల్లో నిద్రలో లేచి బిల్డింగ్ పై నుంచి పడిపోతున్నట్లుగా తనకి కలలు వస్తున్నాయని తెలిపారు. మార్క్ శంకర్ మానసిక స్థితిని నయం చేసేందుకు సైకియాట్రిస్ట్ తో మెరుగైన చికిత్స చేయిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో అమరులైన వారికి జనసేన పార్టీ నివాళులర్పించింది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడిపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన తన కుమారుడు ఆరోగ్యం గురించి ప్రస్తావించారు. మధుసూదన్ కుటుంబం కూడా తన కుమారుడిలాగే ప్రమాదాన్ని దగ్గర నుంచి చూసిందని, ఆ బుల్లెట్ సౌండ్స్, భయానక వాతావరణం కారణంగా వాళ్ళక షాక్ నుంచి తేరుకోవడం కష్టమని అన్నారు. ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని అన్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు 8 ఏళ్ల మార్క్ శంకర్ సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇటీవల గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల బాలుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించారు. అనంతరం పవన్ కళ్యాణ్ వెళ్లి ఆ కుటుంబాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే మార్క్ శంకర్ కు వైద్య చికిత్స అందిస్తున్నారు. శంకర్ సురక్షితంగా ఇంటికి చేరడంతో పవన్ భార్య అన్నా లెజినోవా తిరుపతికి వెళ్లి తల నీలాలు సమర్పించారు. ఈ మేరకు టీటీడీ అన్న ప్రసాదానికి 17 లక్షల రూపాయలు విరాళం కూడా ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అది సంగతి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్ని ప్రమాదం నుంచి కోలుకున్న మార్క్ శంకర్ మానసిక స్థితి బాలేదని పవన్ తెలిపారు. అగ్ని ప్రమాదం తర్వాత మార్క్ శంకర్ కోలుకున్నప్పటికీ మానసికంగా ఇంకా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికీ భయపడుతున్నాడని పవన్ వెల్లడించారు. మార్క్ శంకర్ ఇప్పటికీ రాత్రి సమయాల్లో నిద్రలో లేచి బిల్డింగ్ పై నుంచి పడిపోతున్నట్లుగా తనకి కలలు వస్తున్నాయని తెలిపారు. మార్క్ శంకర్ మానసిక స్థితిని నయం చేసేందుకు సైకియాట్రిస్ట్ తో మెరుగైన చికిత్స చేయిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో అమరులైన వారికి జనసేన పార్టీ నివాళులర్పించింది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడిపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన తన కుమారుడు ఆరోగ్యం గురించి ప్రస్తావించారు. మధుసూదన్ కుటుంబం కూడా తన కుమారుడిలాగే ప్రమాదాన్ని దగ్గర నుంచి చూసిందని, ఆ బుల్లెట్ సౌండ్స్, భయానక వాతావరణం కారణంగా వాళ్ళక షాక్ నుంచి తేరుకోవడం కష్టమని అన్నారు. ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని అన్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు 8 ఏళ్ల మార్క్ శంకర్ సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇటీవల గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల బాలుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించారు. అనంతరం పవన్ కళ్యాణ్ వెళ్లి ఆ కుటుంబాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే మార్క్ శంకర్ కు వైద్య చికిత్స అందిస్తున్నారు. శంకర్ సురక్షితంగా ఇంటికి చేరడంతో పవన్ భార్య అన్నా లెజినోవా తిరుపతికి వెళ్లి తల నీలాలు సమర్పించారు. ఈ మేరకు టీటీడీ అన్న ప్రసాదానికి 17 లక్షల రూపాయలు విరాళం కూడా ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అది సంగతి.